చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, మీ హెల్త్ సీక్రెట్స్ అంటక్క, మీ రోజు మొత్తం ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటున్నారు, ఇన్ని వర్క్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, వీడియోస్ షేర్ చేయండి అక్క అంటున్నారు. అలా ఏం లేదండి, మనం తీసుకున్న ఫుడ్ కనుక మనం చేంజ్ చేసుకోగలిగితే కనుక మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం. నేనైతే కనుక మార్నింగ్ లేచేసినాక దీపం పెట్టేసుకున్నాక నాకంతా కొంచెం టైం ఇచ్చుకుంటానండి. లైక్ యోగా, జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి మీకు సంబంధించిన ఏవైనా సరే. ఆ తర్వాత వస్తూ ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ సోక్ చేసి పెట్టుకున్న వాటర్ ని తాగేసానండి. లైక్ ఖర్జూరము, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ ఒక దాంట్లో వేసుకుంటాను, డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక దాంట్లో వేసుకుంటాను, ఇంకొకటి శనగలు, పల్లీలు కలిపి వేసుకుంటానండి. రోజు మొత్తం అవి తింటూ ఉంటారనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే కనుక మా పాప జ్యూస్ కోసము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అయితే గనక నేను రాగులు, సజ్జలు, జొన్నలు, పెసలు, శనగలు, బియ్యం కొంచెం వేసాను, మినపప్పు కూడా కొంచెం వేసానండి. జస్ట్ మనకి మెత్తదనం రావడం కోసము అవన్నీ దోశ వేసుకుంటాను. ఆ తర్వాత దాని కాంబినేషన్ గా సొరకాయ పచ్చడి చేస్తున్నాను. పాప బాస్కెట్ కి అయితే కనుక రైస్ పెట్టేశాను, తోటకూర ఫ్రై చేసేసానండి. ఇలా మా యొక్క డే రొటీన్ ఉంటుంది. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసింది, పాప డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేసేసింది, శనగలు, పల్లీలు కొంచెం తినేసేసింది. ఆ తర్వాత ఇక తన కాలేజ్కి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత నేను కూడా వేసేసుకొని చక్కగా తినేసేసుకొని ఇక ఇల్లు హర్బల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఇలా ఉంటుంది డైలీ యొక్క మార్నింగ్ రొటీన్ అనేది. ఇలానే ఈ ఫుడ్ ఉండదు, కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటాను.